హాయ్ అండి. చిట్టుతల్లి పుట్టినరోజు అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే స్టార్టర్స్‌లోకి కొంచెం తినేసిన తర్వాత కేక్ కట్ చేయడానికైతే లోపలికి వచ్చామనమాట. ఇంకా నా ఇద్దరు చిట్టి తల్లులు అలానే నేను అయితే ఫస్ట్ కేక్ అయితే కట్ చేసేసాము. ప్రతిరోజు కూడా బర్త్‌డే అని చెప్పుకొని తిరుగుతూనే ఉంటదనమాట. ఇంకా కేక్ కట్ చేసే లోపే కేక్ అంతా కెలికి పెట్టేస్తున్నారు. ఇద్దరు కూడా చేతులతో పట్టుకొని తినేస్తున్నారనమాట. మీ పిల్లల్లో కూడా ఇలా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా వాళ్ళ నాన్న కూడా కేక్ అయితే తినిపించేసారు. కేక్ కట్ చేసిన తర్వాత ఫుడ్ అయితే తినేస్తున్నాము. వాళ్ళ నాన్న వచ్చేసి నాన్ వెజ్ అయితే తినరనమాట. ఇంకా వెజ్జే తింటారు. ఇంకా నేనైతే నాన్ వెజ్ తింటాను కాబట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలనేసి అయితే అడిగాను. ఇంకా మా వారొచ్చేసి బటర్ నాన్ అయితే తింటున్నారు. అలానే అందులోకి మష్రూమ్ కర్రీ అయితే ఆర్డర్ చేశారు. మా వారికైతే ఈ మధ్య మాతో ఎక్కడికైనా వెళ్ళాలంటేనే చాలా భయమేస్తుందనమాట. ఎందుకంటే చిన్న పిల్ల చాలా సతాయిస్తుంది అండ్ చాలా పింకితనం చేస్తుంది. అసలు నా దగ్గర ఉండనే ఉండట్లేదు. వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది. సడెన్‌గా తింటూ ఉంటుంటే నా పన్నుకి ఏదో తగిలిపోయి చాలా నొప్పొచ్చింది. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే అస్సలు తినలేకపోయాను. ఇంకా మా వారు కూడా ఎక్కువగా ఫుడ్ అయితే తినలేదనమాట. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయి వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.